ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. దేవునితో మనం నడుస్తున్నాం కదా, యేసుతో కూడా. అలా నడిచేటప్పుడు ఎల్లప్పుడూ మనల్ని మెత్తటి పరుపు మీద నడిచినట్లు నడుపుతారు అని అనుకోకూడదు. వంకర టింకర మార్గంలో కూడా నడిపిస్తారు, ఉపద్రవంతో నిండిన మార్గంలో కూడా నడిపిస్తారు. అన్ని విధాలుగా దేవుడు నడిపించును. అయితే ఒకే ఒక కార్యం ఏంటంటే, ఆయన తోడుగా ఉండును, నిన్ను ఎడబాయడు. కనుక యేసుతో కూడా నడిచేటప్పుడు ఇవన్నీ మనము సంధించే తీరాలి. యేసుతో నడిచిన అపోస్తులుడైన పౌలు అనేటటువంటి ఒక సేవకుడు తన అనుభవమును చెప్పుచున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములోను కేవలము ఉపాయము లేనివారము కాము. ఎంత చక్కటి అనుభవము చూశారా! ఈయన యేసుతో కూడా నడిచినవారు. ఒక కాలములో యేసుతో విరోధముగా పగతో క్రైస్తవులను హత్య చేసిన వారు ఇప్పుడు యేసును వెంబడించి ఆయనతో కూడా నడిచేటప్పుడు చెప్పుచున్నారు, ఎటుబోయినను ఇరుకు, అన్ని వైపులా ఇరుకు ఇబ్బందులు, అయినా ఇరికింపబడినను కృంగిపోయేది లేదు. ఒక కలవరము కలిగించే కార్యములన్నీ జరుగును, అయితే మనసు కృంగిపోదు. ఇదే మన అనుభవమై ఉండాలి. నా జీవితములోనూ ఈ వాక్యము నెరవేరియుండడము నేను చూసియున్నాను. అన్ని వైపులా ఇరికింపబడి, అంతే, ఒంటరిగా విడిచిపెట్టబడిన పరిస్థితులన్నీ వచ్చినాయి. అయితే నేను కృంగిపోవుటకు దేవుడు విడిచిపెట్టలేదు. యేసు చెప్పారు, అన్ని పక్కలా ఇరికింపబడినను నేను తోడుగా ఉన్నాను, నేనీకు తోడయుందును కదా అని ధైర్యపరిచి కృంగిపోవుటకు దేవుడు విడిచిపెట్టలేదు, ధీటుగా నిలబెట్టినారు. అదేవిధముగా కలవరపడియు భయపడే కార్యము, కలవరపరిచే కార్యములన్నీయూ వచ్చినాయి, అయినను మనసు కృంగిపోలేదు. అంతే, ఇక ముగించినది, ఇక ఏమీ చెయ్యలేము. మనసు కృంగి అలా మూల కూర్చునేలా దేవుడు విడిచిపెట్టలేదు, దృఢపరిచి ధైర్యపరిచి నడిపించారు. అపోస్తులుడైన పౌలుకి అలా చేసినవారు ఈ దినము మనకు అలా చెయ్యగలరు. మీరు అన్ని వైపులా ఇరికింపబడినను భయపడకండి. ఇంట్లో ఇబ్బంది, పని మీద ఇబ్బంది, బిజినెస్లో ఇబ్బంది, సేవా పరిచర్యలో ఇబ్బంది, అన్ని వైపులా ఇబ్బందులు అనుకుంటున్నారా? వస్తాయి. అయితే మీరు కృంగిపోరు, టీవీగా నిలబడుడి. యేసు తోడయుండి చెయ్యి పట్టుకుని పక్కన నిలబడును, నేను తోడుగా ఉన్నాను, టీవీగా నిలబడు, ధైర్యంగా నిలబడు, కృంగి మూల కూర్చోకు అని చెబుతారు. భయపడే కలవరపడే కార్యములు వస్తాయి, అయితే మీరు మనసు కృంగిపోకండి, ఇక అంతే, ఇక మనం జీవించలేము అని చెప్పకండి. ఇవన్నీ దాటిపోగలము. కలవరములన్నీయూ భయములన్నీయూ మార్చి మిమ్మల్ని ధైర్యంగా నడిపించువారు యేసు. ఆయనతోనే కదా నడుస్తున్నారు. ఆయన చెయ్యి పట్టుకుని ధైర్యంగా మీరు చెప్పండి, ఎటు పోయినను నేను ఇరికింపబడినను నేను కృంగిపోను, కలవరపడి మనసు కృంగిపోను, యేసు నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా చెప్పండి. సోలిపోయినా మనోవేదనతో ఉన్న మిమ్మల్ని చూసే దేవుడు చెబుతున్నారు, ధైర్యంగా ఉండండి అని. మీరు చెప్పండి, దేవా, యేసయ్యా, మీరు నాకు తోడై ఉన్నారు, నన్ను నడిపించుచున్నారు, కనుక ఎటుపోయినను ఇరికింపబడినను నేను కృంగిపోను, భయపడను, కలవరపరిచే కార్యములు వచ్చినను నేను మనస్సు కృంగిపోను. యేసు నామములో ఇవన్నీ నేను జయించి నేను ముందుకు సాగెదను. ఆమెన్, ఆమెన్.